అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమస్య యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడూ నశింపజేయ సమర్థుడు కాడు. భాష్యము. శరీరమంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకము స్పష్టంగా వివరిస్తున్నది. శరీరమంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవడైనా అర్థం చేసుకోగలరు. అదే చైతన్యము దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు సుఖాలు ప్రతి ఒక్కడూ ఎరిగి ఉంటాడు. ఈ చైతన్య విస్తారము మనిషి దేహము వరకే పరిమితమై ఉంటుంది. ఒక దేహములోని బాధలు సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు. అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారము అవుతుంది. ఇక ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యము ద్వారా అనుభూతమవుతుంది. ఈ ఆత్మ వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణింపబడింది. శ్వేతాశ్వతరోపనిషత్